రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. ధర్మాన్ని ఆచరించి చూపిన నారాయణుడు శ్రీరాముడు. ఆత్మ, జ్ఞాన, ధర్మ, యోగ ప్రణవస్వరూపుడే రామచంద్రుడని మహర్షులు సెలవిచ్చారు. తరింపచేసేదే తారక మంత్రమని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలాంటి రాముడు కోదండరాముడై కొలువు తీరిన క్షేత్రమే అయోధ్య పట్టణం. తమిళనాడు సేలం జిల్లా పరిధిలో ఇది విరాజిల్లుతోంది. రామాయణ కాలంతో ముడిపడిన ఈ మహిమాన్వితమైన క్షేత్రమే ఈ వారం దివ్యక్షేత్రం. తమిళనాడు అనేక పుణ్యతీర్థాలకు, దివ్యక్షేత్రాలకు నెలవు. 108 దివ్య దేశాలలో చాలా వరకు ఈ నేలపై వెలసిల్లుతున్నాయి. రామేశ్వరం మొదలు సీతారాములు కొలువైన అనేక క్షేత్రాలు ఇక్కడ అలరారుతున్నాయి. రామాయణ కాలంతో ముడిపడిన అలాంటి క్షేత్రాల జాబితాలో ఒకటిగా అయోధ్య పట్టణం కనిపిస్తుంది. శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య పేరుతో ఈ క్షేత్రం వెలుగొందుతుండడం విశేషం. శ్రీమన్నారాయణుడు అవతార పురుషుడిగా ఈ లోకంలో అడుగుపెట్టడానికి ఎంచుకున్న పవిత్రమైన ప్రదేశమే అయోధ్య. ఇది శ్రీరాముడు నడయాడిన పుణ్యభూమి. ధర్మస్వరూపుడై ఆయన పాలించిన ప్రాంతం. రామచంద్రుడి శౌర్య పరాక్రమాలను, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గురువుల పట్ల ఆయనకు గల గౌరవ భావనను ప్రత్యక్షంగా చూసిన నేల ఇది. అలాంటి ఈ క్షేత్రం అయోధ్య పేరుతో పిలువబడటానికి కారణం లేకపోలేదు. నూట 8 దివ్య దేశాలను దివ్య తిరుపతులుగా కూడా పిలుస్తూ ఉంటారు. వైష్ణవ భక్తులైన ఆళ్వార్లు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది తమ పాశురాలతో ఆ రంగనాథ స్వామిని స్తుతించారు. 12 ఆళ్వారులు అనేక వైష్ణవ క్షేత్రాలను దర్శిస్తూ ఆ స్వామిని తమ పాశురాలతో కీర్తిస్తూ వెళ్లారు. అలా ఆ 12 మంది ఆళ్వారులలో ఏ ఒక్కరూ ఏ వైష్ణవ క్షేత్రానికి వెళ్ళి అక్కడి స్వామివారిని కీర్తించారో ఆ క్షేత్రాలు దివ్యక్షేత్రాలుగా తమ వైభవాన్ని చాటుతున్నాయి. అలాంటి ఆళ్వార్లు అయోధ్య పట్టణాన్ని దర్శించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. రావణ సంహారం అనంతరం శ్రీరాముడు పట్టాభిషేకం అయోధ్యలో జరిగింది. అయితే అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇక్కడే ఆరంభమయ్యాయని అంటారు. ఈ కారణంగానే ఎంతోమంది మహర్షులు, ఆళ్వారులు, మహారాజులు ఈ క్షేత్రాన్ని దర్శించారనే విషయం ప్రాచీన గ్రంథాల ద్వారా తెలుస్తోంది. జగదభిరాముడు కొలువైన ప్రాచీనమైన క్షేత్రాలు తమిళనాట ఎక్కువగా కనిపిస్తాయి. ఆ జాబితాలో మనకు కుంభకోణం, తిరువళ్ళూరు, ఇంజిమేడు, తారామణి, రామేశ్వరం తదితర క్షేత్రాలు కనిపిస్తాయి. ఆ వరుసలో ఆ స్థాయి వైభవంతో అలరారే క్షేత్రంగా అయోధ్య పట్టణం దర్శనమిస్తుంది.
5 అంతస్తులు కలిగిన రాజగోపురం ఈ ఆలయ ఘనచరిత్రను భుజాలకెత్తుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాచీనతకు 150 అడుగుల ఎత్తైన గోపుర నిర్మాణం అద్దం పడుతూ ఉంటుంది. రామాయణంలోని కొన్ని ఘట్టాలను ఈ గోపురంపై ఆవిష్కరించారు. సీతారాములు జంటగా లక్ష్మణుడితో కలిసి కనిపించే సీతారాములు, హనుమ సమేత సీతారామ లక్ష్మణులు, రావణుడికి సంబంధించిన దృశ్యాలు ఇక్కడ శిల్పచిత్రాలుగా కనిపిస్తూ ఉంటాయి. గోపురం చుట్టూ హనుమ ప్రతిమలను ఎక్కువగా ఏర్పాటు చేయడం చూడవచ్చు. సత్యధర్మాలను ఆచరిస్తూ కర్తవ్యపాలన చేసినవాడు రాముడు. రామ అంటేనే అసమానమైన గుణవైభవం, అపారమైన ఘనవైభవం. రాముడు ప్రసన్నమైన వదనం కలిగినవాడు. ఆయన మాట, మనసు, మందహాసం ఆహ్లాదానికి కేంద్రాలుగా అనిపిస్తాయి. అలాంటి రాముడు కొలువైన ఈ ఆలయం కూడా అదే ప్రశాంతతను పరుచుకొని కనిపిస్తుంది. ఎత్తైన రాజగోపురం నుంచి లోపలికి అడుగుపెట్టిన తర్వాత పరిమళించని మనసులు ఉండవు, పరవశించని హృదయాలు ఉండవు. సువిశాలమైన ప్రదేశంలో జరిగిన భారీ నిర్మాణంగా ఈ ఆలయం కనిపిస్తుంది. వివిధ దేవతా ప్రతిమలను మలిచిన రాజగోపురం, ముఖమంటపం, గోడలపై తీర్చిదిద్దిన దశావతార మూర్తులు, ఆలయం పైభాగంలోని అంచులపై ఆవిష్కరించిన హనుమ, గరుత్మంతుల శిల్పాలు నయనానందాన్ని కలిగిస్తాయి. ధ్వజస్తంభం ముందుగానే శ్రీరాముడి పాదముద్రలను ఏర్పాటు చేశారు. భక్తులు ఆ పాదపద్మాలకు నమస్కరించుకుని ముందుకు కదులుతారు. ముఖమంటపం, మధ్యమంటపం, అంతరాళము, గర్భాలయంగా నిర్మించిన ఆలయం ఇది. విశాలమైన ప్రదక్షిణ మార్గంలో భక్తులు ముందుకు సాగుతారు. పొడవైన బండరాళ్లతో నిర్మించిన ఈ ఆలయం 100 ఏళ్లు అవుతున్న చెక్కు చెదరని నిర్మాణం అబ్బురపరుస్తూ ఉంటుంది. భక్తులు ప్రదక్షిణ క్రమంలో ఆలయాన్ని చుట్టి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడి జయ విజయుల మూర్తులను చూస్తేనే ఈ ఆలయ గతవైభవం ఎంతటి ఘనమైనదనే విషయం అర్థమవుతుంది. గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు కొలువై ఉంటారు. ఇతర క్షేత్రాలకు భిన్నంగా ఇక్కడి రాములవారు సీతమ్మ వారితో కలిసి సింహాసనంపై కూర్చుని తన కుడికాలును మడిచి ఎడమ పాదాన్ని క్రిందికి వదిలి కనిపిస్తాడు. వారి సన్నిధిలో భరత, శత్రుఘ్నులు, హనుమ, సుగ్రీవులు, భరద్వాజ, వశిష్ఠ మహర్షులు, విభీషణుడు, జాంబవంతులు సీతారాములను సేవిస్తూ ఉంటారు. శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవ చిత్రాన్ని గుర్తుకు తెచ్చే శిల్పచిత్రం ఇక్కడ దర్శనమిస్తూ ఉండడానికి కారణం, రామ పట్టాభిషేక మహోత్సవానికి ముందు జరగవలసిన తతంగం ఇక్కడి నుంచి ఆరంభం కావడమే కారణమని స్థల పురాణం చెబుతోంది. వనవాసానికి బయలుదేరిన సీతారామ లక్ష్మణులు ఆ మార్గంలోని భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. వారిని ఆయన ఎంతో ఆత్మీయంగా పలకరించి ఆతిథ్యమిస్తాడు. అలా తొలిసారిగా భరద్వాజ మహర్షి ఆశ్రమంలో సీతారామ లక్ష్మణులు అడుగు పెడతారు. ఆ తర్వాత అక్కడి నుంచి వారు ముందుకు సాగుతారు. ఆ తర్వాత సీతమ్మ వారిని రావణుడు అపహరించడం, వానరుల సాయంతో రామలక్ష్మణులు లంకానగరానికి చేరుకోవడం, సీతమ్మ వారిని రక్షించి తీసుకురావడం జరిగిపోతాయి. అయోధ్య నగరానికి చేరుకోవడానికి ముందు మళ్ళీ సీతారామ లక్ష్మణులు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. వారితో పాటు హనుమ, సుగ్రీవులు, జాంబవంతుడు, విభీషణుడు ఉంటారు. వారు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వచ్చారని తెలిసి భరత, శత్రుఘ్నులు, వశిష్ఠ మహర్షి కూడా ఆశ్రమానికి చేరుకుంటారు. ఆ రోజున ఆశ్రమంలో ఒక ఉత్సవ వాతావరణం నెలకొందని అంటారు.
శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇక్కడి నుంచి ఆరంభం కావాలని, ఆ వేడుక ద్వారా తమ ఆశ్రమం పావనమవుతుందని భరద్వాజ మహర్షి కోరారట. అందుకు శ్రీరాముడు అంగీకరిస్తాడు. అలా శ్రీరాముడి పట్టాభిషేకానికి సంబంధించిన ఉత్సవం ఇక్కడి నుంచే మొదలైందని అంటారు. అందుకు తగినట్టుగానే ఇక్కడి మూలమూర్తులు ఉంటాయి. ఈ సంఘటన కారణంగానే ఈ ప్రదేశానికి అయోధ్య పట్టణం అనే పేరు వచ్చిందని అంటారు. శ్రీరాముడి అనుమతితో, అనుగ్రహంతో భరద్వాజ మహర్షి ఇక్కడ కోదండరాముడి మూర్తిని ప్రతిష్ఠిస్తాడు. ఆ తరువాత కాలంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మిస్తాడు. ఇక్కడ స్వామివారికి తొలి ఆలయాన్ని నిర్మించినది భరద్వాజ మహర్షియేనని చెబుతారు. కోదండరాముడిని ఇక్కడి వారు కోదండపాణి రామరుగా పిలుచుకుంటూ ఉంటారు. సాక్షాత్తు సీతారాములు నడయాడిన పుణ్యస్థలి కావడం వలన ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకమైన మందిరాలలో హనుమంతుడు, సుదర్శనుడు, గరుత్మంతుడు, ఆళ్వారులు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. ముఖమంటపం ఈ ఆలయానికి ప్రధానమైన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. పొడవైన విశాలమైన ఈ మంటపం అద్భుతమైన శిల్పకళతో అలరారుతూ ఉంటుంది. ఈ మంటప స్తంభాలపై వివిధ దేవతా ప్రతిమలను మలచిన తీరు అబ్బురపరుస్తుంది. స్తంభాలపై మలచిన పురాణ సంబంధమైన దృశ్యాలు సమ్మోహితుల్ని చేస్తాయి. 4 స్తంభాలను ఒక స్తంభంగా కలిపిన తీరు, గుర్రాలపై యాలిసులను అదుపు చేసే వీరుల శిల్పాలు విస్మయుల్ని చేస్తూ ఉంటాయి. వీరుల చేతుల్లోని ఆయుధాలు, రాతి గుర్రాలకు చేసిన అలంకరణ చూస్తూ అలా నుంచుండిపోతాం. ఇక వివిధ రకాల వాద్య పరికరాల మాదిరిగా ఇక్కడి స్తంభాలు మ్రోగడం ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనమని అనిపిస్తుంది. ఇక ఇంతటి ప్రాచీనమైన క్షేత్రంలో మరో విశేషం మనల్ని కట్టిపడేస్తుంది. ఈ ఆలయం పైకప్పు భాగంలో రామాయణానికి సంబంధించిన, విష్ణులీలా విశేషాలకు సంబంధించిన వర్ణచిత్రాలు కనిపిస్తాయి. అప్పట్లోనే కొన్ని రకాల మూలికలను ఉపయోగించి చేసిన రసాయనాలతో ఈ దృశ్యాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఇప్పటికీ చాలా వరకు అవి అలాగే ఉండడం ఒక అరుదైన విషయంగా అనిపిస్తూ ఉంటుంది. త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఇక్కడే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, వనవాసానికి వెళుతూ తిరిగి అయోధ్యకు వస్తూ సీతారాములు ఆగిన ప్రదేశం ఇది అని చెబుతారు. అలాంటి ఈ పుణ్యస్థలిలో తొలిసారిగా ఆలయాన్ని నిర్మించింది అతియమాన్ నెడుమాన్ అని చరిత్ర చెబుతోంది. ఈ రాజు తగదూర్ను రాజధానిగా చేసుకుని ధర్మపురి, కృష్ణగిరి, సేలం ప్రాంతాలను పాలించినట్టుగా చరిత్ర చెబుతోంది. అవ్వయ్యార్ సంగం కాలానికి చెందిన తమిళ కవయిత్రి. ఆమె కాలంలోనే ఈ ప్రాంతాన్ని అతియమాన్ పాలించాడని అంటారు. ఆమె తన రచనలలో అతియమాన్ ధైర్య సాహసాలను గురించి, దాన ధర్మాల గురించి, దైవభక్తిని గురించి ప్రస్తావించడం కనిపిస్తుంది. అలాంటి ధీరోదాత్తుణ్ణి తాను చూడలేదని ఆమె వివరించింది. అలాంటి అతియమాన్ కాలం నుంచి ఈ ఆలయం తన ఘనతను చాటుతోంది. అలా రామాయణ కాలానికి చెందిన ఈ క్షేత్రం ఆయా రాజుల కాలంలో తన ప్రాధాన్యతను పెంచుకుంటూ వెళ్ళింది. చోళరాజులు ఈ క్షేత్రం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టుగా చెబుతారు. వారి కాలంలో ఆలయ నిర్మాణం జరిగిందని శాసనాలు చెబుతున్నాయి. ఆ తరువాత మధురై నాయక రాజుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి.
17వ శతాబ్దంలో తిరుమల నాయక ఈ ఆలయ గోపురాన్ని, ముఖమంటపాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఇక్కడి రామాలయాన్ని మాత్రమే కాదు, తారామంగళం కైలాసనాథర ఆలయాన్ని, తిరుచెంగోడ్ కార్తికేయస్వామి ఆలయం, మధురైలోని నాయకర్ మహల్ను తిరుమల నాయకుడు నిర్మించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. అలా తిరుమల నాయకుడి అంకిత భావానికి నిదర్శనంగా ఈ ఆలయం నిలుస్తుందని చెప్పవచ్చు. శ్రీరాముడు యోగస్వరూపుడు, జీవాత్మ పరమాత్మల సంయోగ స్వరూపుడు. అలాంటి శ్రీరాముడు సీత సమేతుడై తన పరివారంతో కలిసి విడిది చేసిన ప్రాంతమిది. అలాంటి ఈ ప్రదేశంలో కొలువైన రాముణ్ణి కొలిచి ఎంతోమంది తరించారు. ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో జరిగే రథోత్సవాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవని అంటారు. సీతమ్మ వారి జాడను శ్రీరాముడికి తొలిసారిగా చెప్పింది, సీతమ్మ వారికి ధైర్యం చెప్పింది, శ్రీరాముడి బలపరాక్రమాలను గురించిన ఆలోచన రావణుడికి కలిగించింది, లక్ష్మణుడి ప్రాణాలను కాపాడింది హనుమంతుడు. అలాంటి హనుమంతుడికి ఈ క్షేత్రంలో మరింత ప్రాధాన్యం దక్కడం మనం చూస్తాం. ఇక్కడి రాజగోపురం మొదలు మంటప స్తంభాలపై హనుమ శిల్పాలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి హనుమ జన్మోత్సవం కూడా ఇక్కడ ఘనంగా జరుపుతారు. శ్రీమన్నారాయణుడి వాహనం గరుత్మంతుడు. లోక కళ్యాణం కోసం స్వామివారిని ఆశ్రయించి ఉండే ఆయుధం సుదర్శనుడు. ఇక రామావతారంలో అనుక్షణం రాముణ్ణి కనిపెట్టుకుని ఉన్నది హనుమంతుడు. అందువలన ఇక్కడ ఉపాలయాలలో వారు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. వైష్ణవ సంబంధమైన అన్ని పర్వదినాలలోనూ ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. విశేషమైన సేవలు చేస్తూ ఉంటారు. పోతన వంటి మహాభక్తులు శ్రీరాముడి సేవలో తరించారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆయన కోసం దిగిరావడం మనకు పోతన జీవిత చరిత్రలో కనిపిస్తుంది. అలాగే నిధి చాలా సుఖమా, రాముడి సన్నిధి చాలా సుఖమా అంటూ రామభక్తితో పరవశించిన వారు త్యాగరాజస్వామి. ఆయనను దొంగల గుంపు నుంచి కాపాడడానికి లక్ష్మణుడితో కలిసి వచ్చినవాడు ఆ రామచంద్రుడు. ఇక రామనామానికి మించిన రుచికరమైనది మరొకటి లేదని ఆత్మనివేదన చేసిన వారు రామదాసు. ఇలా ఎంతోమంది మహాభక్తులు రాముడి పాదాలను ఆశ్రయించారు, ఆయన నామామృతాన్ని సేవించారు. అలాంటి కోదండరాముణ్ణి ఎన్నో రాజవంశాలకు చెందినవారు తమ ఇష్టదైవంగా ఆరాధించారు. అంకిత భావంతో ఆ స్వామి ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. ఎంతోమంది కవులు, గాయకులు ఇక్కడి రాముణ్ణి కీర్తించారు. అలాంటి ఈ క్షేత్రంలో అడుగు పెట్టడమే పూర్వజన్మ సుకృతమనే భావన కలుగుతుంది. దర్శనం అనంతరం తరగని అనుభూతి చిరకాలం మిగులుతుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. సీతారాములు స్పర్శించిన ప్రదేశం అయోధ్య పట్టణం.
దేవతలు మహర్షులు ఇలకు దిగివచ్చి సీతారాములను సేవించిన క్షేత్రమిది. అయోధ్యతో సమానమైన పవిత్రతను విశేషాలను కలిగినదిగా ఈ క్షేత్రాన్ని గురించి మహర్షులు సెలవిచ్చారు. అలాంటి ఈ క్షేత్ర దర్శనం వలన మనసులన్నీ భక్తితో నిండిన మకరంద పాత్రలవుతాయి, హృదయాలన్నీ అనుభూతులతో నిండిన అమృత కలశాలవుతాయి. తమిళనాడు రాష్ట్రంలోని సేలం నగరానికి దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి రోడ్డు, రైలు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సేలం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం అయోధ్య పట్టణానికి స్థానిక వాహనాలలో చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.